హలో గాయస్, నేను మీ బ్లూమింగ్ బాటసారి. ఓకే, ఇన్ని రోజులు కానీ ఇండోర్ వీడియోసే కదా. సో ఈరోజు అవుట్డోర్ షిఫ్ట్ చేశాను అనమాట. ఫైన్. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉంది లాస్ట్ 21 ఎపిసోడ్స్గా మీరు విన్న నాన్న నేను టీచర్ అవుతా కదా? ఎలా ఉంది? నచ్చిందా అందరికీ? నచ్చిందా లేదా? ఎస్, మెయిన్లీ టీచర్ అవ్వాలనుకున్న ఆడపిల్లలందరికీ కూడా స్టోరీ బాగా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే మ్యాక్సిమం రిలేట్ అవుతారు ఈ కథకి. ఓకే, ఎస్. సో మా ఆలస్యం ఎందుకు, ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. రండమ్మా, కథ విని ఇంట్రెస్ట్ అందరూ వచ్చేయండి. అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, మై డియర్ బడ్డీస్, డ్యూట్స్, డార్లింగ్స్, దండి దండి, వచ్చారా? కనిపించట్లేదు. ఓకే ఓకే, కథలోకి వెళ్ళిపోతాం, లేట్ వద్దు. వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అబ్బా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చిన్న గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కండి. నేను వీడియో అప్లోడ్ చేసిన విషయం మీకు తెలియట్లేదు చాలామందికి. నువ్వు పెట్టేవా అంటున్నారు. సో ఆ గంట సింబల్ కూడా నొక్కితే అప్లోడ్ చేయగానే అది మీకు ఇట్టంగా ఒక నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఓకేనా? సో మళ్ళీ లేట్ ఎందుకు, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ ఆ గంట సింబల్ నొక్కేసి వీడియో చూసేయండి. ఓకే, మరి కథలోకి వెళ్ళిపోద్దాం ఆలస్యం లేకుండా. ఫైన్. సో ఒక స్కూల్లో శ్రావణి అని ఒక అమ్మాయి ఉందన్నమాట. అమ్మాయి చాలా స్మార్ట్, ఇంటెలిజెంట్ అండ్ మంచి స్టూడెంట్ అనమాట. ప్రతి సబ్జెక్ట్లో కూడా చాలా బాగా స్కోర్ చేసేది, తనే టాప్ ఉండేది క్లాస్కి. 9th క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్స్లో తనే టాప్ స్కోర్ చేసి క్లాస్కి టాపర్గా ఉండేది. తన డిసిప్లిన్, తన డెడికేషన్, తన స్టడీస్లో ఉండే తనకున్న ఆ ఇంటెలిజెన్స్, ఆ మార్క్స్ స్కోరింగ్ కెపాసిటీ, ఇవన్నీ చూసి 10th క్లాస్కి రాగానే స్టాఫ్, ప్రిన్సిపల్, మొత్తం స్కూల్లో అందరూ కూడా శ్రావణి వల్ల మన స్కూల్కి మంచి పేరు వస్తుంది, శ్రావణి మన స్కూల్ని ఒక ప్లేస్లో తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది, ఖచ్చితంగా మంచి ర్యాంక్ కొడుతుంది అని చెప్పి అందరూ కూడా ఫీల్ అవ్వడం మొదలుపెట్టారు. ఓకే, ఇదంతా విన్న తర్వాత బేసిక్గా మన హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఒకసారి పొగిడితేనే మనకి ఇలా తలమించి నుండి ఇలా మొలుస్తాయి కదా. నాకైతే మొలిచేస్తాయి పొగిడితే. అలాగే అన్నిసార్లు ఆ కొన్నంతమంది పొగిడితే ఇంకేమన్నా ఉందా? సో శ్రావణికి ఆల్మోస్ట్గా లైట్గా బలుపు టచ్ అయిందనమాట. సో ఈ బలుపుతో తనే టాపర్ అని ఫీల్ అవ్వడం, తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చులకనగా చూడడం, తన క్లాస్మేట్స్ని కామెంట్ చేయడం, తనకన్నా ఒక్క మార్క్ తక్కువ వచ్చినా చీప్గా మాట్లాడడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండేదన్నమాట. అదే స్కూల్లో శ్రావణి వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. తన పేరు భరత్. తను 6th క్లాస్ చదువుతున్నాడు అనమాట. శ్రావణి ఓన్లీ ఎడ్యుకేషన్ అంటే, భరత్ మాత్రం ఎడ్యుకేషన్ కంటే కూడా స్పోర్ట్స్కి, సింగింగ్కి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడు అనమాట. చాలా బాగా పాటలు పాడతాడు అండ్ ఒక్క హాలిడే దొరికినా మ్యాక్సిమం టైం గ్రౌండ్లోనే స్పెండ్ చేస్తాడనమాట. ఓకేనా? సో శ్రావణి ఎప్పుడు వాడిని చులకనగా మాట్లాడుతూ ఉండేది. ఈ స్పోర్ట్స్ మనకి ఏమైనా తిండి పెడతాయా? నువ్వు పాటలు పాడినంత మాత్రాన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిలో అయిపోతావా? క్రికెట్ ఆడినంత మాత్రాన విరాట్ కోహ్లీ అయిపోతావా అని కామెంట్ చేస్తూ ఉండేదన్నమాట. అయినా భరత్ అవేం పట్టించుకునేవాడు కాదనమాట, తన పంతం చేసుకుంటూ ఉండేవాడు. అయితే ఒకరోజు స్కూల్లో ఇండిపెండెన్స్ డేకి సెలబ్రేషన్స్ కోసం రకరకాల గేమ్స్ కాంపిటీషన్స్ అన్నీ పెట్టారు. సో అందులో భరత్ ముందుకు వచ్చి సింగింగ్లోని, క్రికెట్లోని, టెన్నిస్లోని, షటిల్ అన్నింటిలో కూడా తన పేరు ఇవ్వడం మొదలుపెట్టాడు. అవన్నీ విన్న తర్వాత శ్రావణి తన తమ్ముడి దగ్గరికి వచ్చి, ఈ వంక పెట్టుకుని ఇంకో వారం రోజులు నువ్వు చదవకుండా ఎగ్గొడదామనా అనేది అనమాట. పోనీ తన తమ్ముడు ఏమైనా స్టడీస్లో వీకా అంటే, ఎప్పుడు తన వీక్ కాదు, 80-85% వస్తూ ఉండేది. శ్రావణిలా టాప్ కాదు, అలానే ఎప్పుడు ఫెయిల్యూర్ కూడా కాదనమాట. సబ్జెక్ట్ గ్రిప్ ఉండేది, మంచి మార్క్స్తో అలా వెళ్తూ ఉండేవాడు. దాంతోపాటు స్పోర్ట్స్ అండ్ సింగింగ్లో చాలా మంచి ప్లేస్ ఉండేది అనమాట. అయితే ఇలా అయితేనే కాంపిటీషన్స్ అన్నీ పూర్తయ్యాయి. ఇండిపెండెన్స్ డే రోజు శ్రావణికి మన స్టడీస్లో టాప్ ర్యాంక్ వచ్చినందుకు ఒక మెడల్ ఇచ్చారు. మరి మనోడికి క్రికెట్లో ఒక ప్రైజ్, సింగింగ్లో ఒక ప్రైజ్, డ్యాన్స్లో ఒక ప్రైజ్, క్యారమ్స్లో ఒక ప్రైజ్, షటిల్లో ఒక ప్రైజ్ వచ్చాయి. అవన్నీ వచ్చిన తర్వాత గెస్ట్ వచ్చి ఫ్లాగ్ హోస్టింగ్ అయిన తర్వాత భరత్ని పిలిచి పాట పాడమన్నారు. భరత్ అక్కడికి వచ్చి పాట పాడితే మొత్తం అందరూ కూడా, స్కూల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా క్లాప్స్ కొట్టారనమాట. అది విని ఒక్కసారిగా తను అసూయతో రగిలిపోయిందనమాట. ఎవరు? మన మేడం క్యూరీ, శ్రావణి గారు. ఓకే, అయితే తమ్ముడు ఏంటి ఎడ్యుకేషన్ కాకుండా ఇలాంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేసిన అందరూ పొగుడుతున్నాడని తట్టుకోలేక ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ తమ్ముడితో గొడవ పడడం స్టార్ట్ చేసింది. నువ్వు ఇంక చెత్త పనులు ఆపవా? ఎంతసేపు ఈ గేమ్స్ వీటి మీదే ఉంటావా? చదువు మీద కాన్సన్ట్రేట్ చేయవా అని తిడుతూ ఉండేది. అదే టైంకి వాళ్ళ మేనమామ ఊరి నుంచి వచ్చారనమాట.
వచ్చి ఇద్దరిని దగ్గర తీసుకుని వాళ్ళకి వచ్చిన ప్రైజులన్నీ చూశారనమాట. చూసినప్పుడు శ్రావణి అంటుంది, మావయ్య నువ్వే చెప్పు, చదువులో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాలా, వాడిలాగా గేమ్స్ చెత్త అని అన్నింటిలో ఇంట్రెస్ట్ చూపించాలా, అసలు దాంట్లో కెరియర్ ఉంటుందా అంటే శ్రావణి వాళ్ళ అమ్మ వచ్చి, చూడరా తమ్ముడు ఇది వరుస, ఎప్పుడు వాడికి ర్యాంక్స్ రాలేదని వాడలా దెప్పి పొడుస్తూనే ఉంటుంది శ్రావణి అన్నదనమాట. అప్పుడు మావయ్య ఇద్దరిని దగ్గర కూర్చోబెట్టుకుని, అన్న చేపని చెరువులో ఎదమంటే తన పనంతా చేసుకుంటుంది, అదే చెట్టు ఎక్కమంటే చచ్చిపోతుంది. పక్షుల్ని గాల్లో ఎగరమంటే వాటి పని అవి చేస్తాయి, అదే చెరువులో ఎదమంటే చచ్చిపోతాయి. అవునా కదా? ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది, ఏది తక్కువ కాదు. సో చదువు గొప్ప ఆటలు గొప్ప అంటే నీకెంత జ్ఞానం ఉన్నా ఫిజికల్ ఫిట్నెస్ లేకుండా, మెంటల్ హెల్త్ లేకుండా, నీకు ఒక పీస్ అనేది లేకుండా ఉంటే దానివల్ల ఉపయోగం ఏంటి? నీ హెల్త్ పాడైపోతుంది, లైఫ్లో ఏం ముందుకు వెళ్ళలేవు. తమ్ముడు ఏమీ ఫెయిల్యూర్ కాదు కదమ్మా, జస్ట్ నీకంటే ఒక 10% తక్కువ అంతే. తన ఎడ్యుకేషన్ ఎక్కకపోతే, చదువుకోకపోతే కదా నువ్వు బాధపడాలి. అయినా ఒక విషయం చెప్పు, ఈరోజు తమ్ముడికి ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయి, నీకెన్ని గిఫ్ట్స్ వచ్చాయి? నీకు టాపర్గా మొత్తం స్కూల్ అంతా నీకెంత అటెన్షన్ ఉందో అన్ని గిఫ్ట్స్ వచ్చినందుకు తమ్ముడికి కూడా అంతే అటెన్షన్ ఉంది కదా. సో ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. నీకు తమ్ముడు ఆడేలా స్పోర్ట్స్ ఆడడం రాదు, తమ్ముడు పాడేలా పాటలు పాడడం రాదు. అందుకని నువ్వు నేను టాపర్ని, తమ్ముడికి ర్యాంక్ రావట్లేదు అనే వంక పెట్టుకుని వాడిని దెప్పుతున్నావు. నీ లోపాన్ని నువ్వు కవర్ చేసుకోవడం కోసం వాడిని దెప్పుతున్నావు. అది చాలా తప్పమ్మా. ఫస్ట్ మనకి రానిది యాక్సెప్ట్ చేస్తే అవతల వాడి టాలెంట్ని గుర్తించడం మొదలవుతుంది. కాబట్టి మనకి రాని పనిని మనం యాక్సెప్ట్ చేయాలి, అవతల వాళ్ళకి వచ్చిన దానిని మనం ప్రోత్సహించాలి. ఓకేనా? సో ఇదంతా విన్న తర్వాత శ్రావణి తను చేసిన తప్పు తెలుసుకొని ఇంకెవరిని ఇన్సల్ట్ చేయడం, కామెడీ చేయడం, కామెంట్ చేయడం మానేస్తుంది అనమాట. అంతే కదండి. మనకేదైనా ఒక పని బాగా వచ్చింటే ఇంకో పని ఏదో మనకి రానిది ఉంటుంది ఖచ్చితంగా. సో మనకు వచ్చిన పని గురించి బడాయిపోయి ఆ పని రాని వాళ్ళని మనం ఇన్సల్ట్ చేసామనుకో, మనకి రాని పని కూడా వేరే వాళ్ళకి వచ్చి ఉంటుంది, అది వచ్చిన వాళ్ళు మనల్ని ఇన్సల్ట్ చేస్తారు. అంతే కదా? సో మనం ఎవరిని ఇన్సల్ట్ చేయొద్దు, మనం ఎవరితోని ఇన్సల్ట్ చేయబడద్దు. ఓకేనా? సో దిస్ ఈజ్ ద స్టోరీ. బాగుందా? నచ్చిందా అందరికీ? సో మీలో కూడా ఎవరైనా మార్క్స్ బాగా వస్తాయనో, గేమ్స్ బాగా ఆడతామనో, వేరే ఒకరిని ఇన్సల్ట్ చేసి ఇలా ఉంటుంటే అది ఆపేయండి. ఓకేనా? సో హెల్దీ రిలేషన్స్ మెయింటైన్ చేయండి, అందరినీ ఎంకరేజ్ చేయండి, మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకోండి. ఓకే, బాయ్. సైనింగ్ ఆఫ్ క్లాస్ బ్లూమింగ్ బాటసారి.